మాజీ ప్రధానమంత్రి దివంగత నేత పివి నరసింహారావు కీర్తిని పెంచేలా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పివి నరసింహారావు 19వ వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్డులోని పివి ఘాట్ వద్ద రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పివి అని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రశ్నార్థకంగా మారినప్పుడు సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారన్నారు. బంగారాన్ని కుదవపెట్టి అప్పులు తేవడంపై ఆయన ఒకే మాట చెప్పారు. తెలివైన వాడు సగం ఆస్తిని కుదువ పెట్టైనా సరే మిగతా ఆస్తిని కాపాడుకుంటారని ఆయన చెప్పారు అని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి పివి నరసింహారావు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భూమిని పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యక్తి పివి. పేదలకు భూములు పంచడానికి పివి బలమైన పునాదులు వేశారని అన్నారు. పివి మన మధ్య లేకపోయినా వారి సంస్కరణలు సదా ఆచరణీయమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పివి ఘాట్, జైపాల్ రెడ్డి ఘాట్లను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వీరిద్దరూ తెలంగాణకు లంకెబిందెల్లాంటి వారని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా అటు ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా శనివారం నెక్లెస్ రోడ్లోని పివి విగ్రహం వద్ద నివాళి అర్పించి ఆయన సేవలను స్మరించుకుని మీడియాతో మాట్లాడుతూ పివి నరసింహారావు ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అప్పుల్లో కూరుకుపోయిన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన ఘనత పివిది అని కొనియాడారు. పివికి భారతరత్న ఇచ్చి గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కు ఆయన ఎంతో సేవ చేశారని, కానీ ఆ పార్టీ పివికి తీరని అన్యాయం చేసిందని గుర్తు చేశారు.